తండ్రి చిత్తమే వారు చేయుదురుగాక. హల్లెలూయా. అలా బ్రతికినట్లయితే నీ బ్రతుకు నెమ్మదిగా ఉంటుంది. తండ్రి చిత్తాన్ని పక్కన పెట్టేసేసేసి నువ్వు జీవించినట్లయితే నీ బ్రతుకులో నెమ్మది లేని పరిస్థితి, వేదనకరమైనటువంటి పరిస్థితి. ఒకటి, నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకుంటే నీ బ్రతుకులో వేదనకరమైనటువంటి బ్రతుకు. నీ చిత్తాన్ని పక్కన పెట్టేసేసి తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేరిస్తే నీ బ్రతుకులో నెమ్మదిగా. దేవునికి స్తోత్రం. దేవుని చిత్త ప్రకారం మనం ఎందుకు నడిపించబడాలి అంటే నెమ్మది కలిగినటువంటి జీవితం మీరు జీవించినట్లుగా దేవుని చిత్త ప్రకారంగా మీరు జీవించుదురుగాక. హల్లెలూయా. ఏమండి, దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి